మేషరాశి వారికి ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. దయచేసి ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు దయా హృదయాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. అస్సలు అబద్ధం చెప్పరు. అయితే ఈ మేషరాశి వారి కుజుడు, సూర్యుడు, చంద్రుడు, దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరికి డబ్బుకు లోటు అనేది ఉండదు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉండటం వల్ల మేషరాశి వారు కోటీశ్వరులు అవుతారు. వీరి తలరాత మారబోతుంది. మేషరాశి వారి 18, 19, 20 తేదీల్లో జరగబోయేది ఇదే. మేషరాశి వారికి 18 తేదీల్లో వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే దానిలో మీరు మంచి సక్సెస్ సాధిస్తారు. ఫిబ్రవరి 19వ తేదీన మేషరాశి వారు 19వ తేదీన ప్రేమికులకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి నెల 18, 19, 20 నుండి వీరి తలరాత మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు కృషి మరియు ఆత్మ విశ్వాసం ఆధారంగా గొప్ప విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు వీరికి లభిస్తాయి. అలాగే భాగస్వాములతో విభేదాలు తీరుతాయి. వ్యాపార విస్తరణ అనుకూల సమయం అని మనం చెప్పుకోవచ్చు. వీరికి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. అలాగే ఈ మేషరాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. కాబట్టి ఈ నెలలో వీరు జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. మేషరాశి వారికి మంగళవారం శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటే కంపల్సరీ ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీన కొత్త వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టాలనుకుంటే దానిలో మంచి సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఏ ఉద్యోగంలో కూడా అభివృద్ధి అనేది సాధిస్తారు. మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండటం వల్ల మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. వీరు విజయాలను చేజిక్కించుకునేంత వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు.